వైట్ రైస్, సాంబార్, ఏంటి ఇంతేనా? నువ్వు ఇచ్చిన డబ్బులకి ఎందుకంటే పెడతారా? పోరా. ఓ అయ్యా రామయ్యా, ఎంత ధర్మం చేశావయ్యా. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తేవడం అంటే ఇదే కావాలో. రైస్ నీకు వద్దంటే వదిలే, లౌకిలో ఉన్నావు కదా, తీసుకో. సరే ఇస్తున్నాను కదా. ఇదేంటి సత్య, ఎవరో వాయిస్తున్నట్టు మ్యూజిక్ వినిపిస్తోంది? అది నీ ఫోన్. ఓకే కూల్ కూల్ కూల్. మమ్మీ, హాయ్ మమ్మీ. బాగున్నానమ్మా. అదేంటమ్మా నువ్వు కరెక్ట్ గా లంచ్ టైం కి ఫోన్ చేస్తావు? ఇక్కడే తాజ్ రెసిడెన్సీ గార్డెన్ మమ్మీ. మమ్మీ సో స్వీట్ మమ్మీ. నాకు ఇక్కడ స్పాన్సర్స్ దొరికారు, వాళ్ళే నాకు సూపర్ లంచ్ పెట్టిస్తున్నారు మమ్మీ. మమ్మీ తాజ్ రెసిడెన్సీలో చికెన్ బిర్యానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎస్ మమ్మీ, టేక్ కేర్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఓకే మమ్మీ. నాకు ఓకే కూల్. చికెన్ బిర్యానీ టేక్ ఇట్. నమస్కారం సార్. గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపోర్టెడ్ సార్. మీ ఫేస్ చాలా బాగుంటుంది. చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5,000 మాత్రమే. సార్ మీరేం తీసుకోండి సార్. ఒకే ఒక పీస్ శివాజీ సినిమాలో రజనీ గారు పెట్టుకుందండి. వీళ్ళకి బ్యాడ్ లక్. వీడేంటి కొత్తగా బ్యాడ్ లక్ అంటాడు? మనకు ఆల్రెడీ బ్యాడ్ టైం రన్ అవుతుంది. బ్యాడ్ లక్ అంటూ బలవంతం చేస్తారు ఈ సేల్స్ మెన్స్ అందరూ. రే అటు చూడండి రా. అటు చూడు, ఎగబడి తింటున్నారు. ఇవాళ మన జాతకంలో చాలా మంది సేల్స్ మెన్ మీట్ అవుతామని రాసుందేమో. బాగా నీరసంగా ఉంది. గౌరవనీయులైన అక్కగారికి, తమ్ముడు గారికి ఈ ముష్టి వాళ్ళ వేదికకు స్వాగతం. మేమంతా కలిసి దశావతారం గెటప్ వేస్తేనే అమ్మాయి కనబడలేదు. మీ ఇద్దరు కలిసి ఏకదశావతారం గెటప్ వేస్తే కనిపిస్తుందా? God is great. Love is blind. God is not in love. Satya is in love. తెలుగు మాట్లాడితే నెత్ వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఈజీగా Hey, మాట్లాడతావా? it's common. కూల్. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మాయి ఇంతకీ కనపడిందా లేదా సత్య? లేదురా. బ్యాగ్ పైపర్ తాగి ఎంజాయ్ చేయాల్సింది పోయి బ్యాగ్ పైపర్ అడ్వర్టైజ్మెంట్ లా మౌత్ ఆర్గన్ వాయిస్తున్నావా? వాయించు వాయించు. ఒక రకంగా బాగుంది కదూ? బాగుండడం ఏంటి, చాలా బాగుంది. ఏ అటు వెళ్ళి చూద్దాం, అతను బాగుంటే సైడ్ కుడదాం. ఏ పదండి, మీకెప్పుడు ఇదే జాస. క్లాసిక్ టైం అయింది. మౌత్ ఆర్గన్ తో పాటు ఫోక్ మ్యూజిక్ కూడా వినబడుతోందేంటి? లేడీస్ డూయింగ్ బుల్ పూజ దేర్. జస్ట్ ఏ మినిట్. ఏడిడు మావా అగ్రజ, దీని మహిమేమి? పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాలేదని బాధపడే కంటే ఈ డూడు బసవన్నకి భక్తితో బొట్టు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు కోరుకున్న అబ్బాయిలతో త్వరగా పెళ్లి అవుతుంది. అలాగా? పెళ్లి కాని మగాళ్ళకి కామెడీ చేశానంతే. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకేనా? డైలాగులు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఏమడిగావురా? ఇదిగో సత్య, అన్ని అవతారాలు అయిపోయాయి, ఈ అవతారంలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇదేదో వెరైటీగా అనిపిస్తుందే. ఎస్ అక్క, ఈ ఆటకి నేను రాను బాబు, ప్లీజ్. ద్వాదశ అవతారం ఆపరేషన్ బసవా స్టార్ట్. అటు చూడు, డూడు బసవన్న. ఏమయ్యారు వీళ్ళంతా? ఈ అమ్మాయి? అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్క అమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా?
వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద ఈ వేదన్నా? ఆ. ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్. ఆ. తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా